UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. Anna, what is your first girlfriend's name? ఇంతసేపు ఆలోచించకూడదు. Hey, what was your అంటే తెలీదు అన్నానంటే వాణి కాదని అర్థమైపోయింది కదా. అర్థం చేసుకోవాలి. కాదు అంటే అడుగుతున్నా అండి, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, వాట్ వాజ్ యువర్ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్స్ నేమ్? సరే, చిరంజీవి గారితో 2 సినిమాలు చేశారు మీరు. ఆయనకి ఫస్ట్ సోలో ఫిల్మ్ నాకు తెలిసి కోతాల రైడ్. దాని ముందర ఆయన రాజ్ కుమార్ గారి సినిమా పునాది రాళ్ళు అవి చేసినా కూడా, బాపు గారితో చేసినా కూడా, యువర్ ఫస్ట్ ఫిల్మ్ మీరు ఆయనకి ఫస్ట్, దట్ వాజ్ యువర్ సోలో ఫిల్మ్ అండ్ ఇట్ వాజ్ సూపర్ హిట్. 100 రోజులు ఆడిన సినిమా అది. దాని తర్వాత 1 సంవత్సరం గ్యాప్ ఇచ్చి మళ్ళీ మొగుడు కావాలి తీశారు. 175 రోజులు ఆడింది అది. దాని తర్వాత మళ్ళీ ఎందుకు చేయలేదు మీరు సినిమా? ఎందుకు చేయలేదు అంతే. మాకు తెలియాలండి, ఈ ఇంటర్వ్యూలో మేము తెలుసుకుందాం అనుకుంటున్నాం. అంటే పైగా మళ్ళీ మీ ఇద్దరు మిత్రులు కదా అంటే, నేను చూశాను ఏదో ఒక చిన్న ఇష్యూ వచ్చినప్పుడు మనందరినీ పిలిచారు చిరంజీవి గారు, ఏదో మనందరితో మాట్లాడడానికి. మమ్మల్ని ఎందుకు పిలిచారో అర్థం కాలేదు ఆయన. ఎందుకంటే పోనీ ఆయన స్ట్రైట్ గా కూర్చుంటే స్ట్రైట్ గా మాట్లాడుతున్నాడు అంటే, స్ట్రైట్ గా నేను కూర్చున్నాను ఆయనకి, ఈయన ఎక్కడ పక్కన కూర్చున్నా వెతుక్కుంటున్నాడు, ఏంటి ఏం చేద్దాం అని. సో మీ ఇద్దరికి అద్భుతమైన రిలేషన్షిప్ ఉంది, ఎందుకు చేయలేదు? అదేం లేదు, అప్పట్లో ఆయన ఏంటంటే మనం ఇద్దరికి రెడీలు చేయాలి అనుకుని అడిగాను ఆయన చిరంజీవి గారిని. అప్పుడు ఆయన మనకంటే ఒళ్ళో పెట్టినా దళ్ళో పెట్టిన టైప్. మనం వెళ్ళగానే డేట్ చిరంజీవి అంటే మన జేబులో మనిషి అనుకుంటాం, అట్లాగే ఉండేవాడు, క్లోజ్. అండ్ ఆఫ్టర్ ఖైదీ సంథింగ్ ఎల్స్ కదా. కరెక్ట్. బట్ ఇది 1979, 81 కదా, 82 ఖైదీ. 82 కదా వచ్చింది మనకు, 83లో కదా నేను తీసింది. అవును. సో మధ్యలో గ్యాప్ అయినాక, ఖైదీ అయిపోయినాక అతను ఒక స్టైజ్ హీరో అయ్యాడు. మనం మొగుడు కావాలి, దీనికి ఒకసారి రిలవెంట్గా చెప్పాలి. మొగుడు కావాలి పొద్దున్నే ఒకరోజు నేను ఎందుకో ఒక 6 7 ఫోన్ చేసి చిరంజీవికి, చిరంజీవి సినిమా చేస్తున్నాం మనం, రేపు నెక్స్ట్ మంత్ ఓపెనింగ్ చేద్దాం, ఈ మంత్ ఓపెనింగ్ చేద్దాం అన్న. ఏప్రిల్లో ఫోన్ చేసి, అని నాకు సినిమా ఉంది, జూన్ 15 నుంచి పెట్టుకో అన్నాడు. కథ ఏంటి, సినిమా ఏంటి, ఎవరు డైరెక్టర్ ఎవరు, ఏం అడగల. ఇది పొద్దున 6:30 టైంలో నేను ఫోన్ చేస్తే అతను, అంటే అంత ర్యాపో ఉండదు మాకు. అంత ర్యాపో ఉన్న మనిషి సడన్గా నేను వెళ్ళి మనకి సినిమా చెయ్యి అని అడగగానే, అప్పటికి వెంకన్న బాబు వచ్చాడు. పాపం చిరంజీవి గారు డైరెక్ట్గా చెప్పింది నాకు. వెంకన్న బాబు వచ్చి, అది ఎక్కడ కుదురుతుంది, ఇప్పుడప్పుడే మనకి డేట్లు లేవు, ఏదో ఉంది అంటే, మనం తిక్క కదా. వెంటనే సుమన్ అప్పుడు ఆఫీస్లో ఉన్నాడు, సుమన్ భానుచంద్ర ఇద్దరు మన ఆఫీస్లో కూర్చున్నారు. మీ ఇద్దరు ఉండండి, మీ ఇద్దరు సినిమా తీస్తున్నాను, మీ ఇద్దరికి రెడీలు మొదలెట్టేసి. అంటే ఇప్పుడు మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నవారు, అప్పటికే మీరు యూ కమ్ ఫ్రమ్ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. సో అది న్యాయమే కదా, ఒక 6 నెలల తర్వాత అయినా మళ్ళీ ఇంకోసారి అడగచ్చు కదా అని ఎందుకు అనుకోలేదు? అంటే ఎందుకు అడుగుతున్నా అంటే, ఇంటర్వ్యూ నాదైనా మిమ్మల్ని ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే, దీస్ ఆర్ ద ఫ్యాక్ట్ విచ్ వి ఆల్వేస్ యూస్ టు థింక్. ఫెంటాస్టిక్ కాంబినేషన్, సూపర్ సినిమాలు చేశారు ఇద్దరు. డెఫినెట్ గా నేను అనుకోవటం, చిరంజీవి నేను డైరెక్ట్ కాంటాక్ట్ చేస్తుంటే అది జరిగేదేమో. నేను మధ్యలో ఇప్పుడు ఈ ఇతను వెంకన్న బాబు వాళ్ళు ఉంటాం, వెంకన్న బాబుతో మాట్లాడతాం. అతను కాదు, నేను మేనేజర్తో మాట్లాడతాం ఏంటంటే నా అహంకారం. అది తప్పులు కూడా లేదు, ఎందుకు చెప్పనా? ఇప్పుడు రాము గారు నన్ను ఇంట్రడ్యూస్ చేసి, లేకపోతే నాతో చేసి, ఇప్పుడు నా మేనేజర్ని మాట్లాడితే ఎంత ఫీల్ అవుతాం. కానీ మీకు ఆ ప్రాక్సిమిటీ, 6ంటికి తనకు ఫోన్ చేయగలిగిన ప్రాక్సిమిటీ ఉన్నప్పుడు ఇంకో 6ంటికి ఎందుకు చేయలేదు? చేస్తుంటే మేము ఇంకా నేను నిన్నానా నీకు బలుపు ఎక్కువ రాని నాకు అది అనుకోరాదు. కాదు, అందుకే బిగినింగ్ లో చెప్పా, నాకు బలుపు అనుకుంటే కాదు, ఇది ప్రూవ్ చేయడానికి అనమాట. అంటే అప్పుడు అడిగిన ప్రశ్నకి ఇది సమాధానం. సో తను హైట్ లోను వెయిట్ లోను కూడా నాకన్నా బలుపు ఎక్కువ. లేదు, బలుపు కాదన్నయ్య, అది కాన్ఫిడెన్స్ అన్నయ్య. అది కాన్ఫిడెన్స్. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ విచ్ ఐ పర్సనలీ థింక్, విచ్ ఆయన తప్పులేదు, మీ తప్పు లేదు. ఐ కంప్లీట్లీ అగ్రీ. అందుకే నేను బ్లేమ్ కదా. కరెక్ట్. అదే ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో ఎక్కడ నేను చెప్పను, చిరంజీవి నాకు ఇవ్వలేదు నేను అనలేదు. ఇట్స్ జస్ట్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ కమ్యూనికేషన్ గ్యాప్. మనకి ఇష్టం చేసుకుంటాం, లేకపోతే లేదు. కరెక్ట్. వెరీ ట్రూ. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే చక్రి, ఎగ్జాంపుల్ చెప్తాను నేను, సెల్ఫ్ డబ్బా లాగా ఉంటుంది కానీ కొంచెం చిత్రం. మన ఇది ఉంది కదా, ఫిలిం నగర్లో స్థలాలు సినిమా వాళ్ళందరికీ ఇచ్చారు. నేను మొగుడుగా వాళ్ళు తీస్తున్నప్పుడు తారకి, రమణమూర్తి గారికి దగ్గర 6గురికి డబ్బులు కట్టాను. అంటే వాళ్ళ రెమ్యునరేషన్లో 5,000 అంత కట్టమన్నది. నేను కట్టలా,
ఏంటి నా కాన్ఫిడెన్స్ నేను సంపాదించుకుంటే గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ నేను తీసుకోవాలి. ఓకే, కరెక్ట్. నాకు ఫిల్మ్ నగర్లో నాకు స్థలం లేదు. మరి వాళ్ళ ఫిలిం నగర్లో మనం ఉన్న ఫైనాన్షియల్ కండిషన్ ఫిలిం నగర్లో నాకు సైట్ ఉంటే నేను కూడా కోటీశ్వరుడు అయ్యామండి. లేదు అన్నయ్య, ఐ టెల్ యూ, యూ లివ్డ్ అండ్ లివింగ్ ద లైఫ్ ద వే యూ వాంట్. ఇప్పుడు మీరు యాక్టివ్గా సినిమాలు తీస్తున్నారా? లేదు. మరి ఇప్పుడు నేను మీకు వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అన్నయ్య, నేను పాపం రంగా ఒంట్లో బాగాలేదు. యూ హ్యావ్ earned so much that everybody respects you. అది ఉంది. You are literally ఇప్పుడు ఏదన్నా ఇండస్ట్రీలో ప్రాబ్లం వస్తే తమ్మారెడ్డి భరద్వాజన్ అప్రోచ్ అవుదాం అనుకునేది అదొక రూల్. అండ్ ఇంకొకటి, దిస్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద వే యూ మేడ్ యువర్ ఫిల్మ్స్, ద వే యూ హ్యావ్ పిచ్డ్ యువర్ సెల్ఫ్. మీ ఆ పిచ్చి, మీ ఆ యొక్క సినిమా అలజడ్ అయిన తర్వాత కూడా యూ వెంట్ అండ్ వర్క్డ్ ఇన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్. నేను నాకు గెజిటెడ్ ఆఫీసర్ సైన్ కావాలంటే పెద్ద సైన్ కావాలా అన్నట్టు శివనాగేశ్వరరావు గారు. ఎందుకని అన్నయ్య అయితే పెద్ద సైన్ పెడతాడు రా అని అక్కడ లాల్బాగ్ పక్కన సందులో వచ్చాం. సో అది అంత ఈజీ కాదు షిఫ్ట్ అవటం. ఇది అప్పుడే మీరు 50 ఫ్లాపులు తీయలేదు, యు ఆర్ సక్సెస్ఫుల్, బట్ స్టిల్ యువర్ తెలుగు గంగా ఆ ప్రాజెక్ట్ చేశారు, నాకు బాగా గుర్తుంది. సో why do I remember so much which happened 30 years back is because of ఒక పర్సనాలిటీ, ఒక పర్సన్ సంబంధించిన క్యారెక్టర్ని బట్టి ఉంటుంది. అది మీ కాన్ఫిడెన్స్, అది బల్బు కాదు. నాకు కూడా ఉన్నది బల్బు కాదు. అంటే నీది బల్బు కాదంటే నాది బల్బు కాదు. కాదండి, మీది బల్బు కానప్పుడు నాది ఎందుకు బల్బు అవుద్ది? అట్లా కాదు, నా మాట వినండి. దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఇట్ ఈస్ ఓన్లీ ద కాన్ఫిడెన్స్ అన్నయ్య. దాని మీదే బతుకుతున్నాం. అంతే అంతే అంతే. అందుకే ఇప్పుడు చాలా మంది అంటారు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే అనుకోను, నువ్వు ఒక స్టేజ్కి వచ్చినాక టాప్ బ్రాకెట్లోకి వచ్చావు, తర్వాత నువ్వు కనపడకుండా పోయావు, మళ్ళీ వస్తున్నావు చేస్తున్నావు. ఇప్పుడు తెలుగు సినిమాలకు వచ్చేటప్పుడు నువ్వు కనపడతలేవు, ఉన్నావో లేవో కూడా తెలియదు చెప్పాలండి. కరెక్ట్. బట్ స్టిల్ నువ్వు హ్యాపీగా ఉన్నావు. కరెక్ట్. నేను అంతే హ్యాపీగా ఉన్నావా లేవో అనేది ఎవరు తెలుస్తుంది. అంటే ఇంకోటి చెప్పనా అన్నయ్య, ఇక్కడ మనకు ఉంటుంది కదా. ఇంకోటి చెప్పనా, బై చాయిస్ ఐ హావ్ డిసైడెడ్ ఇప్పుడు నాట్ టు డూ అది అనే దానికి నాకు తెలిసి చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. బై చాయిస్ సినిమాలు వద్దనుకోవటం వేరు, సినిమాలు రాకపోవడం వేరు. ఇప్పుడు నేను చేయను, నాకు వద్దు, నేను చేయను అనడానికి అది అంటే ఒళ్ళుకోవే అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దయా అనే సిరీస్ ముందర వరకు నేనేమీ చేయను అన్న. ఆ దయా సిరీస్ అప్పుడు నా ప్రతి ఇంటర్వ్యూలో చెప్పాను, దిస్ ఈస్ గోయింగ్ టు వర్క్ మ్యాజిక్ ఫర్ మీ ప్యూర్లీ అగైన్ బికాస్ ఆఫ్ మై డైరెక్టర్ పవన్ సాధినేని. ఇట్ వర్క్డ్ మ్యాజిక్ అన్నయ్య, ఇట్ వర్క్. అలా అని ఇప్పుడు వాళ్ళే అడిగారు నన్ను, ఇప్పుడు దయా హిట్ అయింది కదా, 1 year అయింది, ఇప్పటివరకు ఎందుకు ఏం చేయలేదని. ఇప్పుడు హిట్కి ఫ్లాప్కి సంబంధం లేకుండా బ్రతుకుతున్నాను నేను హాయిగా, నాకు కావాల్సింది చేసుకుని. ఇప్పుడు వై విల్ ఐ డూ అనదర్ ఫిల్మ్? ఇప్పుడు రైట్ నౌ అగైన్ పవన్ ఈస్ డూయింగ్ సమ్ మ్యాజిక్. సో అదే తను, అది కాకుండా ఈజ్ ఆల్సో ప్రొడ్యూసింగ్ ఎ ఫిల్మ్, ఈజ్ ఆల్సో డైరెక్టింగ్ అనదర్ ఫిల్మ్. అది రైట్ నౌ వీఆర్ కీపింగ్ ఇట్ లిటిల్ అండర్ ర్యాప్స్. సో ఐఎమ్ పార్ట్ ఆఫ్ బోత్ ద ఫిల్మ్స్ అండ్ ఐఎమ్ సో సూపర్ ఎక్సైటెడ్. అది వచ్చినప్పుడు దెన్ ఐ విల్ టెల్ యూ అన్నయ్య, యూ విల్ బి ప్రౌడ్ ఆఫ్ మీ. అది కాకుండా ఇప్పుడు ద కైండ్ ఆఫ్ వెరైటీ ఆఫ్ థింగ్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇన్ హిందీ ఆర్ తమిళ్. నేను ఇప్పుడు తమిళ్లో ఆల్మోస్ట్ ఐఎమ్ డూయింగ్ అబౌట్ 6 to 8 films. దాంట్లో ఒకటి నాకు నా మేకప్ మ్యాన్ ఇద్దరికి ఛాలెంజింగ్. ప్రాస్థెటిక్స్ లేకుండా ఐ హ్యావ్ టు లుక్ 16, ఐ హ్యావ్ టు లుక్ 25, ఐ హ్యావ్ టు లుక్ 45, ఐ హ్యావ్ టు లుక్ 65, ఐ హ్యావ్ టు లుక్ 85. దాంట్లో వి పుల్డ్ ఆఫ్ ఆల్మోస్ట్ 3-4 లుక్స్. 18 అయిపోయింది, 25 అయిపోయింది, 45 అయిపోయింది. సో 65 ఆల్సో వి పుల్డ్ ఇట్ ఆఫ్, 85 ఒకటి మిగిలింది. ఇట్స్ అ కిక్. ఐఎమ్ నాట్ సేయింగ్ తెలుగులో చేయరు, తెలుగులో బొరలేదు అంటలేదు, తెలుగు ఉండే అట్టా అంట, నాకు నచ్చట్లేదండి. నేను మా అక్క ఇద్దరం ఒకే తల్లికి పుట్టినా, నాకు శ్రీదేవి ఇష్టం, మా అక్కకి జయప్రద ఇష్టం. అలానే జయప్రద అనాకారి కాదు, మా అక్క పాయింట్ ఆఫ్ వ్యూలో శ్రీదేవి అనాకారి కాదు. సో నా ఉద్దేశంలో నాకు నచ్చింది రావట్లేదు, కానీ నచ్చంది తీస్తున్నారు తెలుగులో అని అంటలేదు.